శ్రీనివాసరావు గారు, గతంలో మీరు ఇదే సబ్జెక్ట్ అంటే ఇటువంటి సబ్జెక్ట్ మీద ఒక ఈ సిరీస్లో భాగంగా ఒక ఎపిసోడ్కి ఆల్రెడీ వచ్చారు. కాబట్టి ఇప్పుడు ఈ మీ మీ సంఘం యొక్క శాశ్వత గౌరవాధ్యక్షుడు మాజీ మంత్రికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి చర్చలో ఉన్నాం. ఎట్లా చూడాలి ఆయనకు సంబంధించినటువంటి పాత్రని, ఆయనకు సంబంధించినటువంటి వ్యవహారాలను ఎట్లా చూడాలి? అరవింద్ గారు, సంఘాలుగా వచ్చినప్పుడు ట్రేడ్ యూనియన్స్ బైలాస్ ఒక రకంగా ఉంటాయి, యూనియన్స్ బైలాస్ ఒక రకంగా ఉంటాయి, అసోసియేషన్ బైలాస్ ఒక రకంగా ఉంటాయి. వీటిల్లో కూడా రిజిస్టర్డ్ సంఘాలు ఉంటాయి, రికగ్నైజ్డ్ సంఘాలు ఉంటాయి. రిజిస్టర్డ్ అనేది ఓన్లీ మనం రిజిస్టర్ ఆఫీస్ లోనో కోఆపరేటివ్ సొసైటీలోనో రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. అది గవర్నమెంట్ మన మీద ఎటువంటి ఆజమాయిషి గానీ అథారిటీ గానీ పెద్దగా ఉండదు. కానీ వన్స్ గవర్నమెంట్ రికగ్నైజేషన్ మనకి ఇచ్చిన తర్వాత యాజ్ పర్ రోజా రూల్స్, రికగ్నైజ్డ్ ఆఫ్ సర్వీస్ అసోసియేషన్ రూల్స్ ప్రకారమే మనం సంఘాన్ని కంటిన్యూ చేయాలి. కానీ ఇప్పుడు సోకాళ్ళు మనం డిస్కస్ చేసుకునే తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ ఈ లాస్ట్ 10 years సిన్స్ ఇన్స్టిట్యూషన్ చెప్పట్లేదు, లాస్ట్ 10 years నుంచి అది ఇంటి సంఘంగా, అంటే వాళ్ళకి సొంత సంఘం, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు, వాళ్ళకి కావలసిన వాళ్ళు, వాళ్ళ దగ్గర ఉండాల్సిన వాళ్ళు, లేదు వారికి ఫ్యూచర్ భవిష్యత్తుకి పునాదులు వేయడానికి పనికి వచ్చింది తప్ప సంఘం కోసం అయితే ఎక్కడా చేయలేదు. కాకపోతే మొదట్లో మేము అందరం కూడా వారితో కలిసి నడిచాం. దేనికోసం నడిచామంటే తెలంగాణ ఆశయం కోసం, తెలంగాణ సాధించడం కోసం వారితో కలిసి ప్రయాణం చేశాం. కానీ తెలంగాణ వచ్చిన పిదప మేము క్లియర్ గా డిమాండ్ పెట్టాం, యాజ్ పర్ బైలా కాన్స్టిట్యూషన్ ఆర్ రోజా రూల్స్ ప్రకారమే ఉండాలి, మెంబర్షిప్ జరగాలి, ప్రజాస్వామ్యబద్ధంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓపెన్ గా ఎలక్ట్ కావాలి, అది కూడా ఫ్రమ్ గ్రౌండ్ టు అప్ రావాలి. ఎప్పుడు కూడా ఇది అట్లా కాదు, నామినేటెడ్ బై ది అప్ టు డౌన్. దీనికి ప్రతిదానికి వన్స్ ఎవరైనా ట్రేడ్ యూనియన్స్ కి ఎవరైనా ఉంటే గౌరవ సలహాదారు ఉంటారు, వారికి పూర్తిగా నాలెడ్జ్ అంతగా ఉండకపో, లీగల్ గా ఉండదు. కానీ తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అనేది ఆల్మోస్ట్ ఆల్ టాప్ లెవెల్ అసోసియేషన్, ఇందులో అందరూ కూడా ఇంటెలెక్చువల్సే ఉంటారు. వీళ్ళకి ఫౌండర్ ప్రెసిడెంట్, ఫౌండర్ జనరల్ సెక్రటరీ, లేదు ఆనరరీ చైర్మన్, పర్మనెంట్ సలహాదారు అనేది ఎక్కడా ఉండదు. ఇప్పుడు మేము చెప్పేది ఫౌండర్ జనరల్ సెక్రటరీ అని ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, మేము నడిచిన తర్వాత, మాకు జీవో వచ్చిన తర్వాత వారి కంట్రోల్లో పోయాక గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు. మేము ఎన్నో కంప్లైంట్ పెట్టాము, ఆర్టీఐ పెట్టాము. రీసెంట్ గా గవర్నమెంట్ కొత్తగా ఫామ్ అయిన తర్వాత మాకు కొంత న్యాయం జరుగుతుంది, ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఇచ్చిన పిటిషన్ మీద స్పందించి ఇమీడియట్ యాక్షన్ కూడా జరుగుతుంది. మేము అనుకుంటున్నాం అన్ని తెలంగాణ గెజిటెడ్ సంఘంతో కలిసి తిరిగిన అన్ని సంఘాలు భ్రష్టపట్టినాయి, నాట్ ఓన్లీ టీజీఓస్ అసోసియేషన్. దీంతో పాటు అందరూ పోలాభిషేకాలు, పాలాభిషేకాలు, పాదాభిషేకాలు తప్ప ఎక్కడ కూడా చర్చలుగా పోయి అడిగింది మేము చూడలేదు. జేబులో పాల ప్యాకెట్లు పెట్టుకొని తిరగటమే ఉద్యోగంగా, జేబులో ఫోటో ఉంటుంది. ఎక్కడన్నా పాలాభిషేకం చనిపోయిన వాళ్ళకి, పెద్దలకి ఏదైనా శాంటిటీ ఉండాలి. కారణ జన్మలో అవతార పురుషులకు చేస్తారు. బతికున్న వాళ్ళ ఫ్లెక్సీకి జేబులో పాల ప్యాకెట్లు పట్టుకొని ఒక చేతిలో బట్టి ఒక డిఏకి 6 సార్లు చేయటం, ఇది మేము గతంలో కూడా చెప్పాం. చెయ్యాలి, మనకు జరిగినప్పుడు మనం అభినందించాలి గవర్నమెంట్ ని. కానీ గవర్నమెంట్ కి మన సమస్యల కోసం, మన హక్కులు రాయితీల కోసం కలబడినీకే మన సంఘాలు ఉన్నాయి. అది స్నేహపూర్వక వాతావరణంలో చర్చల పరంగా సాధించుకోవాలి. కానీ అట్లా కాకుండా వారే బాసు, వారే కూలి, క్వశ్చన్ వాళ్ళే వేస్తారు, సమాధానం వారే చెప్తారు. మనం ఓన్లీ చప్పట్లు కొట్టాలి, వీలలేయాలి. గత ప్రభుత్వంలో జరిగింది అది. ఇప్పుడు మేము చాలా సంతోషంగా స్వేచ్ఛగా ఉన్నాం. 1వ తారీఖు 2వ తారీఖు జీతాలు తీసుకుని ఇళ్లలో ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలు నమ్మట్లే జీతం వచ్చిందంటే. మేము సెక్రటరీలో పోగలుగుతున్నాం అంటే నమ్మట్లేదు. ఇంకా మేము అందరూ పాత సోయిలోనే ఉన్నాం. సెక్రటరీలో పోయి రాగలుగుతున్నాం, ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలగలుగుతున్నాం, సిఎస్ గారిని కలగలుగుతున్నాం, మంత్రివర్యులు ఎవరినైనా పోయి డైరెక్ట్ కలగలుగుతున్నాం, సీఎం గారిని కూడా ఫ్రీక్వెంట్ కలగలుగుతున్నాం. మాకు ఆ స్వేచ్ఛ వచ్చింది. అయితే ఒక ప్రధానమైనటువంటి అంశం, మీరే ముగ్గురు సమాధానం చెప్పాలి. ఇప్పుడు మీ మాజీ నాయకుడు చుట్టూ అనేక వివాదాలు, అంటే హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో కొంత లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి అంశం దగ్గర నుంచి మొదలు పెడితే, ఆ తర్వాత టీజీఓ భవనం కోసం ఒక 3 ఫ్లోర్ల భవనాన్ని చాలా నామినల్ అద్దెకు తీసుకున్న అంశం దగ్గర నుంచి మొదలు పెడితే,
ప్రతి అంశంలోనూ ఆయన చుట్టూ వివాదాలు తిరుగుతున్నాయి. రెండో పక్క కొంతమంది పోలీస్ అధికారుల సహకారంతో పోలీస్ అధికారులతోటి కొల్యుడయ్యి కొంతమంది ముఖ్యంగా వ్యాపారస్తులని బెదిరించారంటూ ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటినీ మీ నాయకుడు చుట్టూ ఎందుకు తిరుగుతున్నాయి? ఆయన కేటీఆర్కి అత్యంత సన్నిహితుడు అవ్వటం మూలానా, లేకపోతే రాజకీయంగా కీలకమైనటువంటి భాగం పోషించటం మూలానా? అరవింద్ గారు, మేము కొన్ని ఒక గెజెట్ ఆఫీసర్స్ గా, ఒక సంఘ బాధ్యులుగా మేము ప్రభుత్వంలో పార్టీలో ఉన్నాం కాబట్టి మాకు పరిమితులు ఉన్నాయి, మాట్లాడలేకపోవచ్చు కొన్ని. మీరు బయట వ్యాపారస్తుల దాకా ఎందుకు? నా మీద 48 క్రిమినల్ కేసులు పెట్టించారు. జస్ట్ గవర్నమెంట్ ఫామ్ అయిన నెక్స్ట్ డే నాంపల్లి స్టేషన్ లో కేసు పెట్టి సిఐ దేశమైన కూర్చోబెట్టాడు. నాన్ అవైలబుల్ కోసం అవుట్ ఆఫ్ స్టేట్ పోయి ఉన్న రోజులు ఉన్నాయి. మమ్మల్ని ఇది ఒకటే కాదు, ఇప్పుడు ఎవరైతే తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్లు ఆయన అమ్మడి తిరిగిన వాళ్ళు కూడా ఎవరు కూడా స్వేచ్ఛగా ఆయనతో తిరగలేదు. భయంతో, భక్తితో ఎవరూ లేరు, భయంతో ఆయనతో ఉన్నారు. ఇప్పుడు బయటపడుతున్నారు అందరూ, మేము ఈ రోజు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నామని.